హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఇదైతే నేను నెట్ ఫ్యాబ్రిక్ తోటి హెడ్ బ్యాండ్ చేస్తున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్ నేను ఒక మన హెడ్ బ్యాండ్కి సైజ్ చూసుకుని అంత ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని దాన్ని 3 ప్లేటెడ్స్గా మనం జడ ఎలా అల్లుకుంటామో అలాగా. నేనైతే ఇక్కడ కొంచెం టైట్గా అల్లాను. అంటే ఫస్ట్ టైం నేను కూడా చేయడం, ట్రై చేద్దామని చెప్పి చాలా బాగుందని చెప్పి ట్రై చేద్దామని చేశాను. కొంచెం లూజ్గా అల్లితే కనుక ఇంకొంచెం బాగుంటుంది. నెక్స్ట్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఆ దారాలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలాగా లేదంటే కొంచెం కాల్చినా కూడా ఎడ్జెస్ అనేది మనకి పోగులు అనేవి రాకుండా ఉంటాయి. ఇలాగ మొత్తం జడ అల్లాక ఈ చివర ఆ చివర నేను థ్రెడ్ తోటైతే నాట్ వేసుకున్నాను, ఎందుకంటే మన జడ అల్లిక పోకుండా ఉండడానికి. ఇలా వేసేసి నెక్స్ట్ దీనికైతే నేను ఫస్ట్ హాట్ గ్లూ గన్ తోటి హెడ్ బ్యాండ్కి హాట్ గ్లూ గన్తో అయితే అంటించేసాను. కానీ తర్వాత హెడ్ బ్యాండ్ అనేది కలర్ కొంచెం డార్క్గా ఉంది కదా, కనిపిస్తుందని చెప్పి మళ్ళీ నేను ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకుని మనం గాజులకు ఎలా అయితే అల్లుతామో అలాగే హెడ్ బ్యాండ్కి చుట్టేశాను. అండ్ ముందైతే నేను ఒక క్లాత్ స్టిచ్ చేసి హెడ్ బ్యాండ్కి తొడిగేశాను కూడా, కానీ అది అంత అందంగా రాలేదు. నేను యాక్చువల్గా ఇంకొక హెడ్ బ్యాండ్ కూడా చేశాను, అది కూడా ర్యాపింగ్ సరిగా లేదని చెప్పి వీడియో పెట్టలేదు. ఇది ట్రై చేద్దాము ఎలా ఉందని చెప్పి చేసా. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నేను ఇంకా వీటికి రెడ్ కలర్ కుందన్స్ ఉంటే నా దగ్గర వాటిని స్టిక్ చేశాను. ఇది ఇలా హాట్ గ్లూ గన్ తోటి అంటించేసి నేను ఇంకా లాస్ట్ కూడా క్లాత్ తోటి స్టిచ్ చేసి అంటించేసాను. అంటించి కొంచెం స్టిచ్ చేసాను. అందుకని చెప్పి నేను ఇంకా జడ అనేది పక్కకు పెట్టేసి దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసి హాట్ గ్లూ గన్తోనే పెట్టా. చెప్పా కదా ఇలా దారం పోగులు వచ్చేసాయని, వాటన్నిటిని కూడా కట్ చేసి నీట్గా నేను ఇదిగోండి మళ్ళీ ఇంకొంచెం హాట్ గ్లూ గన్తో అంటించేసి వీటిని B7000 తోటి స్టోన్స్ అనేవి ఆ అల్లిక దగ్గర అంటించేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను హెయిర్ బౌస్ కూడా చేశాను. ఆ హెయిర్ బౌస్ చేశాను కానీ వీడియో అయితే తీయలేదు. అది కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.